భగవద్గీత 6వ అధ్యాయం 24వ శ్లోకంలో మనస్సు శాంతంగా ఉంటే మనిషి పరమశాంతిని పొందుతాడు, జీవితం శాంతిమయమవుతుంది. యథా మనసా తద్భవతి. మనసు ఎలా ఆలోచిస్తే మనిషి అలాగే అవుతాడు. మనిషి ఆలోచన తగ్గట్టుగా మనిషి జీవితం ఉంటుందని స్పష్టంగా భగవద్గీత తెలియజేస్తుంది. బైబిల్ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వాక్యం చూసుకుంటే మనిషి తన హృదయంలో ఏమనుకుంటాడో అతను అలాగే అవుతాడు. తన హృదయంలో తన మనసులో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో అలాగే తన ఫ్యూచర్ కూడా తయారవుతుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉంటుంది. ఖురాన్ 13వ సూర 11వ ఆయతం చూస్తే నిశ్చయముగా ఒక సమాజం తన స్థితిగతులను స్వయంగా మార్చుకోనంత వరకు సృష్టికర్త వారి పరిస్థితిని మార్చాడు. అంటే డివైన్ పవర్ ఒక వ్యక్తిని కానీ, ఒక జాతిని కానీ, ఒక సంఘాన్ని కానీ మార్చాలి, మార్పు తీసుకురావాలంటే వారు స్వయంగా వారి స్థితిని మార్చుకోవాలి, వారి మానసిక స్థితిని మార్చుకోవాలి, వారి ఆలోచన మార్చుకోవాలి. ఎవరి ఆలోచన అయితే మారుతుందో అతని భవిష్యత్తు కూడా ఆలోచన తగ్గట్టుగా మారుతుంది. మార్చేది డివైన్ పవర్. నువ్వు ఎలాంటి ఆలోచన అయితే కలిగి ఉంటావో అలాంటి జీవితమే నిజ రూపంలో నువ్వు పొందుతావు. మరి నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వు భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నావా, నెగిటివ్గా ఆలోచిస్తున్నావా? మనందరి సృష్టికర్త ఆ డివైన్ పవర్ మనకి మన భవిష్యత్తును సృష్టించుకునే శక్తిని మన ఆలోచన రూపంలో ఇచ్చాడు. నీ ఆలోచనను మార్చుకో, నీ భవిష్యత్తును కూడా మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ ఫ్యూచర్. థింక్ గుడ్, ఫీల్ గుడ్, లైవ్ గుడ్. నీ ఆలోచన విధానాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా అద్భుతంగా పనిచేసేటటువంటి డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ ద్వారానే సాధ్యం. ఎస్, ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు బోధించేటువంటి డివైన్ మైండ్ సెట్ ఆలోచన విధానం. దైవం ఎలాంటి ఆలోచన కలిగి ఉండవని చెప్పాడో అలాంటి ఆలోచన కనుక నువ్వు కలిగి ఉంటే, అలాంటి నీ ఆలోచన మార్చుకుంటే అద్భుతాలు, మెరాకిల్స్ నీ జీవితంలో జరుగుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం? ధర్మశాస్త్రాలు బోధించేటువంటి డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ తెలుసుకో, జీవితంలో అద్భుతమైన మార్పు తెచ్చుకో.